మావయ్య ఏంట్రా ఎలా వచ్చావు? బాబురావు గారు నీ మాట వింటారా? నేను చెప్పదగింది ఆయన వినదగింది ఏదైనా ఉంటే వింటాడు. బాబురావు గారి అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి తెలుగు చెప్పే మాస్టర్ కావాలంట. పేపర్లో వేశారు. నువ్వు చెబుతావా? ఇలాంటి బట్టలతో కాలేజీకి వెళ్ళలేకపోతున్నాను మావయ్య. ప్రతిదానికి అన్నయ్యని అడగాలంటే ఇబ్బందిగా ఉంది. ఇప్పటికే మా కోసం డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తున్నాడు. అందుకని పార్ట్ టైం గా చేద్దామని. ఓరి దుంపదగా, అందరికీ చదువుకున్న తర్వాత జ్ఞానం వస్తుందంటారు. నీకు చదువుకోకుండానే వచ్చిందిరా. సరే చెప్తా పద. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు. సింగన్ మావా వచ్చేసినా, నువ్వు ఈరోజు వస్తావని పిట్ట మాంసం తెస్తానుండు. సుందరే, ఆడి కూడా బట్రా. ఆడికి మటన్ ఇస్తాలే. వీడు నన్ను బావా అని పిలుస్తాడు గాని మా అమ్మకి పుట్టిన తమ్ముడు వాడు. నా తమ్ముడు నా చెల్లి నాకు 2 కళ్ళైతే వీడు నా 3వ కన్ను. సుందరే, నువ్వు నాకేం పెడతావో మా బావకు కూడా అదే పెట్టు. నీ అబ్బా, నీ ఫేస్ చూస్తే వాళ్ళకి జ్వరం అవుతుంది. కుసా. థ్యాంక్స్. ఇదిగో, మొన్న మద్రాసు వెళ్ళినప్పుడు బీచ్ తెమ్మని చెప్పిన అట్నేలే అన్నావు. తెచ్చినా? నువ్వు నన్ను నమ్ము. నిజంగా బీచ్ కొందామని మద్రాసు వెళ్ళి తుఫాన్ వచ్చింది. మద్రాసు బీచ్ కాకినాడ కొట్టుకుపోయింది. అట్నా? లేకపోతే తెచ్చేవాడే. ఏంట్రా మీద దౌర్జన్యం ఏంటి? అది 500 భాగ్యం మాకు. అప్పు తీర్చలేదని సిటీలో రౌడీలకి తీసుకెళ్తున్నారు. వాళ్ళు చేతుల్లో పడితే నరక వేసింగన్నా. మీకు బుద్ధి లేదు? ఒక ఆడదాన్ని నమ్ముకుంటారా? మేమేమన్నా పతివ్రతం తీసుకెళ్తున్నామా? చెడిపోయిందనే మేము తీసుకెళ్తుంది. నర్మే, అది చెడిపోలేదురా, మీరు చెడగొట్టారు. మీ బాకీ 500గా తీసుకోండి. మళ్ళా దాని జోలికి వచ్చారు మీ ప్రాణాలు ఇస్తాను. పడి పడిరా. రమణమ్మ, దేశంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు గాంధీ బొమ్మ, బోసు బొమ్మ, అంబేద్కర్ బొమ్మ, భగత్ సింగ్ బొమ్మ చూసి పొంగిపోతానమ్మా. కానీ రోడ్డు మీద అక్కడక్కడ బతుకున్న మీ ఆడబొమ్మల్ని చూసి కడుపు తరుక్కుపోతుందమ్మా. ఎందుకమ్మా ఒళ్ళమ్ముకుని బతుకుతావు? కూలి పని చేసుకుని కష్టపడి బతుకమ్మా. కష్టపడి బతకండి. బాబు బాబు తినేకుడు బాబు. అయ్యా, సామాన్లు బయటికి చేయొద్దు బాబు. పోతుంది బాబు. బాబు ఏంటి బాబు అన్నయ్య, ఇంత సామాన్లు చేస్తే మేము ఎక్కడ బతకాలయ్యా? ఎక్కడ బతకాలంటే నన్ను వేసేయమంట. రోజు పూజలు పునస్కారాలు లేకుండా ఆలయాన్ని ఆక్రమించుకుంటారా? ఏంటి సార్ ఇది? తుఫాను కొట్టి మా బిడ్డలు కొట్టుకుపోయారు. బతుకు తెరలేదు. మా గుడిసెలన్నీ కొట్టుకుపోయాయి బాబు. అయ్యా, ఇన్నాళ్ళే పంచాయతీ ఆఫీస్ లోనే తల దాచుకుంటుంటే ప్రెసిడెంట్ గారే ఖాళీ చేయించారు. ఇప్పుడు ఈ గుళ్ళోనైనా తల దాచుకుందాం అనుకుంటే మీరంతా వచ్చి గుళ్ళో కూర్చుంటే దేవుడు ఎక్కడికి వెళ్తాడు? స్వర్గానికా? అయ్యా ప్రెసిడెంట్ గారు, పార్కులు శ్మశానాలు అవుతున్న ఈ రోజుల్లో ఆలయాలు పునరావాస కేంద్రాలు అయితే తప్పులేదండి. తప్పులేదయ్యా, ఏం తప్పులేదు. ఈ లేబర్ అంతా ఆలయంలో చేరి వంటలు చేసి కాపురాలు చేసి ఆఖరికి 1-2 అక్కడే కానీ ఇస్తూ ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తుంటే. పంతులు గారండి, పేదవాళ్ళ మీదకి అంత కోపంగా రమాకండి. ఒకసారి ఇలా రండి. లోపల ఉన్న దేవుడి పేరేంటి చెప్పండి? రాముల వారు. ఆ రాముడికి ఎదురు రాసిన ఆయన పేరేంటండి? వాల్మీకి. ఆయన దళితుడేనండి. అగండి, ఇంకా ఉంది. మహాభారతం రాసిన ఆయన పేరేంటండి? వేదవ్యాసుడు. ఆయన కూడా దళిత స్త్రీకే పుట్టాడండి. అయ్యా పంతులు గారు, తమరు ఇప్పటికి ఎన్ని పెళ్లిళ్ళు చేసి ఉంటారు? కొన్ని 100 వెళ్లి చేయించుంటాను. మరి ఆ పెళ్ళయ్యాక 7 అడుగులు చుట్టూ తిప్పించి 8వ అడుగు రారా అని ఆకాశం వంక చూపిస్తారే, అచ్చ ఒక్క పేరేంటండి? అరుంధతి. ఆవిడ కూడా దళితక్కేనండి. సార్, తెలవని దెబ్బ ప్రకృతి కొట్టింది. తెలిసిన దెబ్బ మీరెందుకండి కొడతారు? దేశ విదేశాల్లో ఉన్న దాతలందరూ వాళ్లకు తోచిన సాయం చేసి డబ్బిచ్చి, బట్టలిచ్చి, బియ్యమిచ్చి వీళ్ళని ఆదుకోమంటే అన్నీ తెలుసుండి వీళ్ళని బయటికి గంటానికి మీకు మనసు ఎలా వచ్చిందండి?
ఈ దేశం వాళ్ళయుండి ఈ ఊరి వాళ్ళయుండి మీ పక్కనున్న వాళ్ళకు మీరెందుకు సాయం చేయరు? సాయం వచ్చింది బాబు, సాయం వచ్చింది. రెయ్యలు సుబ్బారావు అనే ఎమ్మెల్యే ఈ ప్రెసిడెంట్ గారు కలిసి 2000 బస్తాల ధాన్యాన్ని ఊరు బయట ఉన్న గొడవంలో దాచుకున్నారు బాబు. అడిగితే చంపేస్తారన్న భయంతో నోరు మూసుకుని ఉన్నాం. అదిగో బాబు దాని వెంట వెళ్ళిపోతుందో. ఏంటి దౌర్జన్యం? దౌర్జన్యం మాది కాదు సార్. తుఫాన్లో నష్టపోయిన వాళ్ళకి 10 మంది చేసిన సహాయాన్ని దొంగతనం చేస్తున్న ఈ బియ్యం దొంగలది సార్, బియ్యం దొంగలది. లాఠీలు ఎత్తాల్సింది మా మీద కాదు, లూటీలు చేస్తున్న వీళ్ళ మీద ఎత్తండి లాఠీలు. ఏంటయ్యా అసలు ఏంటంటే మీ ఉద్దేశం? ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ రాద్ధాంతం చేస్తున్నారు. నా మొగుడు ఎక్కడెత్తున్నాడు తుఫాన్ డబ్బులు? ఇంకెవడూ మెక్కలేదా? మిగతా వాళ్ళంతా పత్తితులున్నా పత్తివ్రతలున్నా. ఏంటయ్యా అట్ట ఫీల్ అయిపోతావు? ఈ పార్టీ కాబట్టి 100 పార్టీలున్నాయి. లేదంటావా? కొత్త పార్టీ పెడదాం పద, నేను క్యాన్వాస్ చేసి గెలిపిస్తాను. ఊరి మీ పోస్ కాదా ఏంది? మీరు క్యాంపెయిన్ కడితే ఓట్లు కాదమ్మా పడేదే చెప్పురా. నువ్వు డిప్పమ్మి ఎక్కువ మాట్లాడితే నీ బొచ్చులో రాయే. ఎందుకమ్మా ఆవేశపడతావు? వాడు చెప్పిన దాంట్లో అబద్ధమే ఉంది. నిన్ను చూసేవాడు ఓట్లేస్తాడమ్మా. కొత్త పార్టీ పెట్టడం అంటే భుజాన్ని బ్యాగేసు తిరగడం అనుకున్నావా ఏంటి? ఖబర్దార్ ఖబర్దార్, మంత్రి గారిని తెగ రెచ్చబోతున్నావా? ఏంటి కూర్చున్నావు? పద బయటకు తేల్చుకుంటా. పదమమ్మా, మీ ఇంటికి వస్తాను పద. మీరు ఊరుకోండి, అసలే దాంట్లో స్పీడు. మేము స్లో. అది కాదండి, పార్టీ సస్పెండ్ చేస్తే ప్రజలు నమ్మొద్దు. రేపు ఎంక్వైరీలో నేనే బియ్యం దొంగ రుజువైంది అనుకోండి, డిస్మిసేగా మళ్ళీ బై ఎలక్షన్. బై ఎలక్షన్ అంటే అట్ట భయపడతావేంటయ్యా? నువ్వు సీటు ఖాళీ చేస్తే నాకేగా ఇస్తారు. నీకా? అవును, తండ్రి పోతే కొడుక్కి, అన్న పోతే తమ్ముడికి, మొగుడు పోతే పెళ్ళానికి. ఈ మధ్య అన్ని పార్టీల్లోనే అదేనయ్యా సింగిల్ సిద్ధాంతం. ఇదంతా కాదయ్యా, మా ఆయన్ని పట్టించిన ఆ సింగన చేత తప్పని ఒప్పిస్తాను. అంతవరకు ఈ సస్పెన్షన్ ఆఫ్ చేయి. ఇదిగో చూడమ్ము, నా చేతుల్లో ఏం లేదు. స్వయంగా సీఎంఏ సస్పెండ్ చేసేసాడు. మధ్యలో నన్ను ఇరికించమాక. ఇంకా కూర్చుంటావేంటి? లేవయ్యా, ఇరికించొద్దంటే ఇరికించొద్దు. చందాలకు వచ్చినప్పుడు ఇవన్నీ కనబడలా. అసలు సమ్మానకేంటి? పదవయ్యా, మా అన్నయ్య దగ్గరికి వెళదాం, ఆయనే తిప్పుతాడు చక్క. ఆయన మళ్ళీ మాటలు అంటాడేమో. నువ్వు మాట్లాడమేంటి బావా? అవసరం లేనప్పుడు కూడా మాట్లాడటానికి నేను నీలాగా పొలిటికల్ మెంబర్ని కాదు. పెద్దవాడు పవరు. ఇప్పుడు ఇట్లాంటి ఆవేశం నాకుంటే 250 లారీలు నడపలేను. చూడమ్మా, పాము పడగిప్పినప్పుడు కొట్టకూడదు, కోసం విడిచినప్పుడు కొట్టాలి. కళ్ళు కనపడవు కదా. యావయ్యా, కలకత్తా వెళ్ళి ఆవురా బిజ్జి తెచ్చివయ్యా అంటే నెత్తిన దీన్ని తెచ్చుకున్నా. ఎవడయ్యా దీన్ని కొట్టినోడు అని అంటే చెప్పు. పొద్దుకలు మళ్ళీ ఆడి మెడ మీద తలకాయ తీసుకొచ్చి రోస్ట్ చేస్తానంటది. తప్పుకో. రావణమ్మా, జీవితాన్ని మార్చుకున్నావు, నాకు నచ్చావు. ఏందయ్యా మారిపోయిందా? దాన్ని మెచ్చుకున్నావు, పనిచ్చిందని నేను నచ్చలా. భలేదానివే నువ్వు, దానికి పనిచ్చావు, చాలా మంచిదానివి, నీకు దండం. సార్, ఇన్సూరెన్స్ కట్టాలి, బీరువా తాళాలు ఇస్తే. సంతకం పెట్టా. సంతకం తిరగండి. ఓరి నీ పాస్ కావాలి ఏం ఎదురు పెట్టేస్తా ఉండవా? ఇంతకు ముందు ఎప్పుడు సంతకం పెట్టినప్పుడు ఎదురు పెట్టేసా? అయ్యి బాబు లేదండి. మరి ఈ లోపు ఏదైనా డిగ్రీ కానీ కంప్లీట్ చేస్తావు ఏంటి మరి? ఎట్టా ఎట్టమంటారా అండి? ఏయ్, నీ అబ్బాది ఏం కాగితం అనుకుంటున్నావురా? ఇన్సూరెన్స్ కాగితం రా. రేపు నువ్వు సడన్ గా తెచ్చావు అనుకో, నీ పెళ్ళాం బిడ్డలుగా 5 లక్షలు ఇస్తారు. అయ్యి బాబోయ్, 5 లక్షలండి. తావు దేవుడండి బాబు. ఎట్టేస్తానండి, ఎట్టేసానండి, వెళ్ళొస్తానండి. సారు, నాదో చిన్న డౌట్. ఏంటి? మీరు ఆడి చేత లారీ కొందామని సంతకం పెట్టించేసుకున్నారు కదా, మరి ఇన్సూరెన్స్ అబద్ధం ఆడిస్తున్నారు ఏంటి సార్ కథ? ఇప్పుడు నాకున్న 250 లారీలు నా పేరుతోనే ఉన్నాయి అనుకుంటున్నావు ఎందుకు? మరి అన్ని బినామీ పేర్లు అయ్యా. క్లీనర్లు, డ్రైవర్లు, అటేం రప్పారావు గాడు. మరి నా పేరుతో లేదా సార్? ఉంది కదరా. నంబర్ ఎంత సార్? 3844. 3844 సార్. మరి ఈ లారీ నాదే సొంతం అనుకుని పెదవాడి నుంచి గుంటూరు వేసుకు వెళ్ళిపోయారు అనుకుంటే. గుంటూరు దాకా ఎక్కడ వెళ్ళదు బండి, మధ్యలో మంగళగిరిలోనే అదే లారీ బ్యాక్ టైర్ కింద పడి వస్తావు. గుంటూరు ఎడిషన్ లో మస్తానరావు ఆ కాలం మరణం అని పడుతుంది. అంతేనా సార్? వద్దు సార్, ఆ 3844 లారీ తవరే ఉంచేసుకోండి సార్. అమ్మో, ఏడు చేయాలి గాని వెళ్ళి మిగిలిన పంపు. అట్లాగే. మరి తలుపురా. ఏయ్, ఆగండి, ఆగండి. ఏంటయ్యా అడుగుతున్నావు? ఈ రోడ్డు మీద అనుకుంటున్నారా? ఈ రోడ్డుకి మీ డ్రైవర్లే మా రాజులు అనుకుంటున్నారా? అమ్మా, మేం డ్రైవర్ మా రోజులం కాదమ్మా, ఆ లారీలో పనిచేసే కూలీలమమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. ముందు మీ ఆయన గారిని హాస్పిటల్కి తీసుకుపోదండి అమ్మా. ఆ ఖర్చేదో మా లారీ డ్రైవర్లు మేం భరిస్తాం.
నా మాటిని హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్. బండి తాగితోలేవా? లేదన్నా, మరి ఎందుకైంది యాక్సిడెంట్? నిద్ర వచ్చింది, అలా తూలి లేచేసరికి గుద్దేశావు. తెల్లవారుజామున 5 గంటల దాకా బండి ఎవరు తోలమన్నారు నిన్ను? క్వారీ లారీకి ఎక్స్ట్రా ట్రిప్ వేస్తే 100 రూపాయలు ఎక్కువ ఇస్తారన్నాడు బాబురావు. సోదరులారా, మన పిల్లల కోసమని, మన అవసరాల కోసమని రాత్రనక పగలనక హాల్టింగ్ డ్యూటీ చేసి 100 రూపాయల కోసం కక్కుర్తుపడితే మన నిండు 100 ఏళ్ల జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది. కామ్రేడ్స్, సిటీ బస్సులు మనుషుల్ని తొక్కేసినా, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు కార్ల మీద ఎక్కేసినా అది కేవలం యజమానుల దురాశ. అది గ్రహించండి మీరు. అందుకని ఇప్పటి నుంచే మనం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత తెల్లవారుజామున 4 గంటల వరకు బంద్. ఎక్కడ లారీలు అక్కడ ఆపేసేయండి, విశ్రమించండి. తిరిగి ఉదయం 5 గంటల నుంచి డ్యూటీ ఆరంభించండి. అలా కాకుండా ఎవరైనా యూనియన్ రూల్స్ అతిక్రమించారో మన యూనియన్ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుంది. ఏంట్రా కొత్త రూల్స్ పెట్టిస్తున్నావంట? నేను పెట్టలేదు సార్, యూనియన్ పెట్టిన రూల్స్ మీతో మాట్లాడటానికి వచ్చాను. ఏయ్, నువ్వు నా దొడ్డుకు వచ్చినప్పుడు బెంచి బండి బ్యాక్ టైర్ అంటుండేవాడి. సడన్ గా లారీ దాటి ఎదగాలని చూడమాక. నేను ఎదగాలని చూడటం లేదు సార్, డ్రైవర్లు సల్లగా బతకాలని యూనియన్ ఇచ్చిన తీర్మానం సార్. మేం పెట్టుబడి పెట్టకపోతే ఎక్కడి నుంచి వచ్చారా మీకు ఫెడరేషన్లు? మీరు డబ్బుని పెట్టుబడిగా పెడితే మేము శ్రమని పెట్టుబడిగా పెడతాం సార్. శ్రమ, పెట్టుబడి, 10 గంటలు. ఎవడో లండన్ లో 4 ముక్కలు రాస్తే ఎర్ర జెండాలు భుజానేసుకుని అవే స్లోగన్లు చెబుతూ, ఎందుకురా నీకిది? 5వ తరగతి నాలెడ్జికి నీకేం తెలుసురా శ్రమ, పెట్టుబడంటే? అయ్యా, నేను తమరంత మేధావిని కాదు. ఏదో వీధి బడిలో 5వ తరగతి వరకు చదువుకున్నాను. నాకు తెలిసిన మేరకు చెప్తాను, వింటారా? చెప్పు, చెప్పే. తమకు ఎడ్ల బండి ఉందా అండి? ఆ బండి మీద ఎంతమంది పనిచేస్తారు సార్? ఇదో గొప్ప ప్రశ్న. తోలేవాడు ఒక్కడే. ఆగండి. కాదండి, నోరు లేని బండి, నోరుండి మాట్లాడలేని ఎద్దు, మాట్లాడినా ప్రయోజనం లేని మనిషి, ఈ ముగ్గురు పనిచేస్తారండి. ఈ ముగ్గురు పనిచేస్తారు. అలా పనిచేసి 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 ఏదో ఒక రోజున బంటి ఈర్సు అరిగిపోతుంది, ఎద్దు శక్తి తరిగిపోతుంది, మనిషి మాంసం కరిగిపోతుంది. అప్పుడు అప్పుడు బండిని పుల్లలుగా కొట్టి పొయ్యిలో పెట్టుకోవటానికి అమ్ముకుంటారు. ఎద్దుని ముక్కలు ముక్కలుగా నరికి మాంసానికై కబేళాకి పంపుతారు. మరి మనిషిని పొయ్యిలో పెట్టుకోవటానికి, కోసుకు తినటానికి ఉపయోగపడ్డు కాబట్టి నువ్వు రిటైర్డ్ రా, రిటైర్డ్ అని పంపేస్తారు. ఇన్నాళ్లుగా ముగ్గురి శ్రమశక్తిని పెట్టుబడిగా పెట్టి మేడగట్టారు. ఆ డబ్బుని బ్యాంకులో దాచుకున్నారు. మీ మనవడు, మీ మనవడు, మీ ముని మనవడు తినే వరకు ఆ డబ్బు సరిపోతుంది. కానీ మా